ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రోజున ముంబై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 6 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా తయారైంది. గుజరాత్ జట్టుని విడిచి వెళ్లినందుకు గుజరాత్ అభిమానులు, రోహిత్ నుండి కెప్టెన్సీ తీసుకున్నందుకు ముంబై అభిమానులు, ఇలా రెండు జట్ల అభిమానులు కలిసి పాండ్యాను కొద్దిగా విసిగించారు. పాండ్యాను ఇరిటేట్ చేయడానికి అభిమానులు రోహిత్ నామస్మరణతో స్టేడియంను చాలాసేపు మారుమోగించారు. ఇక మొదటి మ్యాచ్లో గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం దాదాపు ఏడ్చినంత పనిచేశాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక గుజరాత్ జట్టులో కెప్టెన్ ఎవరైనా అసలు కెప్టెన్సీ చేసేది మాత్రం కోచ్ నెహ్రానే అని మరోసారి ప్రూవ్ అయింది. దాదాపు ఓడిపోయే మ్యాచ్లో నెహ్రా తన బౌలర్లకు వరుసగా సలహాలు సూచనలు ఇస్తూ చివరి ఓవర్లలో వికెట్ రాబట్టి హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ ఇచ్చాడు. గత సీజన్ వరకు జీటీ గెలుపుకు కారణం హార్దిక్ కాదు తానే అని నెహ్రా చెప్పకనే చెప్పాడు. కోచ్గా నెహ్రా అనుసరిస్తున్న వ్యూహాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. గెలిచే మ్యాచ్లో ముంబై ఓడిపోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. బుమ్రా తప్ప మిగతా బౌలర్లు ఆశించిన మేర బౌలింగ్ చేయలేదు. ఇక ఫీల్డింగ్లో జీటీ ఆటగాళ్లు అదరగొట్టారు. మిల్లర్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ చివర్లో సంచలన క్యాచ్లు పట్టి ఇరగదీశాడు. ఈ క్యాచ్లే ముంబై కొంప ముంచాయి. అదే సమయంలో ముంబై బ్యాట్స్మెన్ చివర్లో ఒత్తిడికి లోనై వికెట్లు పారేసుకున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. సాహా 19 పరుగులు, గిల్ 31 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ సాయి కిషోర్ 39 బంతుల్లో 45 పరుగులు చేసి మధ్య ఓవర్లలో గుజరాత్ మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా బ్యాట్స్మెన్లలో రాహుల్ తేవాటియా ఒక్కడే 22 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా 20 పరుగుల్లోపే అవుట్ అయ్యారు. డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఆశించిన మేర ఆడకపోవడంతో గుజరాత్ జట్టు మరింత భారీ స్కోరు చేయలేకపోయింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్తో అదరగొట్టాడు. మిగతా బౌలర్లు అందరూ 10 సగటుతో బౌలింగ్ చేస్తుంటే బుమ్రా మాత్రం 4 ఓవర్లకు గాను 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీయకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లలో కోయెడ్జ్ 2 వికెట్లు, చావ్లా 1 వికెట్ పడగొట్టారు. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మొదటి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన నమన్ ధీర్ 10 బంతుల్లో 20 పరుగులు చేసి మెరుపులు మెరిపించి త్వరగా అవుట్ అయిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ రోహిత్ శర్మ 4వ స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ తో కలిసి 3వ వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మంచి టచ్ లో ఉన్న రోహిత్ 29 బంతుల్లో 43 పరుగులు చేశాక సాయి కిషోర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రేవిస్ 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ వేగం తగ్గింది. మ్యాచ్ కాస్త రసకందాయంలో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్ తో డేవిడ్ ను అవుట్ చేయడంతో ముంబై పతనం మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో స్పెన్సర్ జాన్సన్, తిలక్ వర్మ, కోయెడ్జ్ ను అవుట్ చేయడంతో ముంబై కష్టాలు మరింత పెరిగాయి. చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీ, సిక్సర్ తో మెరుపులు మెరిపించి ముంబైను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఉమేష్ యాదవ్ తెలివిగా బౌలింగ్ చేసి హార్దిక్ వికెట్ పడగొట్టాడు. దీంతో ముంబై ఓటమి ఖాయమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.